హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్రిలా SXR 160 యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్రిలా SXR 160 అనేది ఒక కొత్త డిజైన్ అని చెప్పుకోవచ్చు. కొత్త డిజైన్లో చూస్తానికి చాలా బాగుంది. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 3 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 160cc BS6 SOHC ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 11 PS at 7600 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 11.06 Nm at 6000 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి బెల్ట్ డ్రైవ్తో లభిస్తుంది. అప్రిలా అనేది స్కూటర్ కాబట్టి మనకి బెల్ట్ డ్రైవే ఉండిద్ది ఇందులో. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్తోనే లభిస్తుంది. అంటే ఇందులో గేర్లు అయితే ఏమీ ఉండవు. బ్రేక్స్ విషయానికి వస్తే సింగిల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABSతో లభిస్తుంది. అంటే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకున్నట్లయితే 220 mmతో లభిస్తుంది. దీంట్లోనే ABS అనేది ఉండిద్ది, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. రేర్ విషయానికి వస్తే 140 mm డ్రమ్ బ్రేక్తో లభిస్తుంది. బ్రేకింగ్ అయితే చాలా బాగుంది, నేనైతే డ్రైవ్ చేశాను. చాసిస్ విషయానికి వస్తే ఓపెన్ సింగిల్ కార్డిల్ విత్ ట్యూబ్లర్ చాసిస్తో లభిస్తుంది. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 30 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. సస్పెన్షన్ అనేది ఫ్రంట్ సైడ్ కొద్దిగా లావ్ అయితే ఉండిద్ది, ఇక్కడ మీరు చూడొచ్చు. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ లెఫ్ట్లో ఒక షాక్ అబ్జర్వ్ అయితే ఉండిద్ది, ఇది మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 inch అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్తో లభిస్తుంది. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కూడా 12 inch వీల్ అయితే ఉండిద్ది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 120/70 12 inchతో లభిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా 120/70 12 inchతో లభిస్తుంది. టైర్స్ అనేది రెండు సేమ్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మీకు గ్రిప్ అయితే చాలా బాగుండిద్ది, కొద్దిగా వైట్ టైర్స్తో లభిస్తున్నాయి అని చెప్పాలి. డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చేటప్పటికి 1963 mmతో లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 803 mmతో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 160 mmతో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 7 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 129 kgs అనేది ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 21 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. స్టోరేజ్ అనేది కొద్దిగా ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. హెడ్లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 LED హెడ్లైట్ అనేది యూజ్ చేశారు. అంటే ముందు మనకి 3 LED లైట్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. LED లైట్స్ డిజైన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. టెయిల్ లైట్ విషయానికి వస్తే టెయిల్ లైట్ కూడా LEDతోనే లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిగ్నల్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. సో సిగ్నల్ లైట్స్ కూడా LEDతోనే లభిస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇలా అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా మనకి సిగ్నల్ లైట్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పాలి. అండర్ సీట్ స్టోరేజ్ 21 లీటర్స్ అని చెప్పాను కదా, అందులో మనకి బూట్ లైట్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ అనేది క్లోజ్ చేయగానే మనకి బూట్ లైట్ అయితే ఆగిపోయిద్ది, సీట్ ఓపెన్ చేయగానే బూట్ లైట్ అయితే వెలిగిద్ది. ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కన్సోల్ వచ్చేటప్పటికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది యూజ్ చేశారు. ఇందులో మనకి స్పీడోమీటరు, ఓడోమీటరు, ట్రిప్ మీటరు డిజిటల్తో లభిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది, క్లాక్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, నావిగేషన్ ఉంది, బ్లూటూత్ ఉంది, టెంపరేచర్ గేజ్ అయితే మీరు చూడొచ్చు రైట్ సైడ్న. కింద చూసుకున్నట్లయితే కీ పెట్టుకునే దాని పక్కన మనకి క్యారీ హుక్ అయితే ఒకటి ఉంది. అలాగే దాని కింద ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఉంది. ఆ గ్లో బాక్స్లో మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. సో ఈ విధంగా మనం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ చూసుకున్నట్లయితే విండ్షీల్డ్ కూడా ఉంది. సో ఇది దీని యొక్క ఫీచర్స్ అయితే. ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4 కలర్స్లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి వైట్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి రెడ్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి బ్లూ, ఫోర్త్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే 100 kilometers అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో టైర్స్ అనేది మనకి కొద్దిగా ఫ్యాటీ టైర్స్తో లభిస్తుంది కాబట్టి 35 kilometers దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ అనేది. ఇంకా హ్యాండిల్ మీద రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మోడ్ బటన్ అయితే ఉంది, దాని పక్కన సెల్ఫ్ అనేది ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, దానిలోనే ప్యాస్ స్విచ్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. దాని కింద సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ ఉంది, కింద హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. అప్రిలా కీ వచ్చేటప్పటికి చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. నార్మల్గా అన్ని అప్రిలా కీస్ అయితే ఎలా ఉంటాయో సేమ్ అలాగే అయితే ఉంది, మార్పు అయితే ఏమీ లేదు.
ఇంకా ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను మంగళగిరి సీతారామ వెస్పా షోరూంలో ఈ వెహికల్ తీసుకొని రికార్డ్ చేశాను. సో వాళ్ళు నాకు చెప్పిన ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే 1,60,000 రూపీస్ అయితే ఉంది. మీరుండే ఏరియాలో డీలర్స్ని బట్టి ఈ ప్రైస్ అనేది మారుతూ ఉండిద్ది కాబట్టి ఇది మీరు గమనించాలి. ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అనుకోవద్దు. మంగళగిరి షోరూంలో మాత్రం ఇది ఎగ్జాక్ట్ ప్రైజే. సో ఇది కూడా మీకు డే బై డే అనేది మారుతూ ఉండిద్ది ప్రైస్ అనేది. సో మీకు ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, వాళ్ళకి మీరు కాల్ చేయండి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే వాళ్ళు చెప్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను అప్రిలా SXR 160 అయితే టెస్ట్ రైడ్ కూడా చేశాను. కన్సోల్లో మీకు స్పీడోమీటర్ అయితే ఏం రన్ అవ్వట్లేదు కదా. సో ఇది టెస్ట్ రైడ్ వెహికల్, అది కింద కనెక్షన్ అయితే తీసేశారు, అందుకే మనకి స్పీడోమీటర్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఇంకా ఈ కన్సోల్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది, డిజిటల్ ఇంజిన్ టెంపరేచర్ గేజ్ ఉంది, పైన మీకు క్లాక్ కూడా ఉంది. అలాగే ఇందులో మీరు వెదర్ చూసుకోవచ్చు, బ్లూటూత్ ఉంది, నావిగేషను, ఇలా మీకు చాలా ఫీచర్స్తో ఈ అప్రిలా SXR 160 అనేది లభిస్తుంది. ఇంజిన్ వచ్చేటప్పటికి 160cc లభిస్తుంది కాబట్టి పవర్ అండ్ టార్క్ అనేది మీకు నార్మల్ స్కూటర్స్తో పోలిస్తే ఇది కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. నేనైతే టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు కొంచెం పవర్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే నేను అప్రిలా స్ట్రామ్ అయితే డ్రైవ్ చేశాను, అది 125cc లభిస్తుంది కాబట్టి నాకు అంత పవర్ అయితే ఏమనిపించలేదు. అప్రిలా 125 స్ట్రామ్ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. సో దానికన్నా నాకు ఈ వెహికల్ అయితే చాలా కంఫర్ట్ అయితే అనిపించింది. ఈ వెహికల్ దేనికి పోటీ అంటే సుజుకి బర్గ్మ్యాన్ అయితే ఉంది కదా, దానికి పోటీగా లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తానికి రెండు ఒకేలాగా అయితే ఉంటాయి. సో మనకి బర్గ్మ్యాన్ ఎలా అయితే ఉండిద్దో అప్రిలా SXR 160 కూడా సేమ్ అయితే అలాగే ఉండిద్ది. అన్నిట్లో కన్నా ఇందులో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. హెడ్ లైట్ వచ్చేటప్పటికి 3 LED లైట్స్తో లభిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బ్రైట్గా అయితే ఉన్నాయి. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. టైల్ లైట్ కూడా చాలా బాగుంది. లైట్స్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం LED అయితే ఇచ్చారు. ఇంకా హ్యాండిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా కంఫర్ట్ అయితే ఉంది హ్యాండిల్ అనేది. లాంగ్ రైడ్స్ ఒక స్కూటర్ మీద చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బర్గ్మ్యాన్ కూడా చాలా బాగుండిద్ది. దానికన్నా ఇప్పుడు మనకి 160cc బర్గ్మ్యాన్ డిజైన్లో లభిస్తుంది కాబట్టి సో ఇది బెస్ట్ అని చెప్తాను నేను. 160cc ఎందుకు బెస్ట్ అంటున్నానంటే, లాంగ్ రైడ్స్ అంటే మనం ఎక్కువ దూరం అయితే ట్రావెల్ చేస్తాము. సో అంత దూరం ట్రావెల్ చేయాలంటే మనకి ఇంజిన్ క్యూబిక్ కెపాసిటీ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉండాలి. సో బర్గ్మ్యాన్ మీద చాలా దూరం అయితే మనం ట్రావెల్ చేయొచ్చు, కానీ ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము. సో అప్రిలా ఏంటంటే మనకి 160cc లభిస్తుంది కాబట్టి మనం ఎక్కువ దూరం అయితే ట్రావెల్ చేయొచ్చు. అలా చూసుకున్నట్లయితే SXR 160 అనేది బెస్ట్ చాయిస్. ఇందులో మీకు బ్లూటూత్, నావిగేషన్ ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. కన్సోల్ కూడా మీకు కొద్దిగా పెద్దగా అయితే ఉంది. నేను నడిపినప్పుడు అయితే మాత్రం ఇన్స్టెంట్ పికప్ అయితే కొద్దిగా ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో మీకు ఫ్రంట్ 220mm డిస్క్ బ్రేక్ లభిస్తుంది. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఉండిద్ది, ఎందుకంటే ఇందులో ABS కూడా ఉంది. వైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుంది కాబట్టి బ్రేక్స్ అనేది చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ కూడా మీకు 140mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు ఫ్రంట్ సస్పెన్షన్ అనేది టెలిస్కోపిక్ సస్పెన్షన్, అది కూడా 30mm సైజ్ అయితే ఉండిద్ది. సో 30mm సైజ్ ఉండటం వల్ల మీకు ఏదైనా గుంతల్లో వెళ్ళినా సరే మీకు సస్పెన్షన్ అనేది తట్టుకునేలాగైతే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. సీట్ కూడా కంఫర్టబుల్ సీట్ అయితే ఉంది, కొద్దిగా లాంగ్ అయితే ఉంది. ఈజీగా 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు, అంత పెద్ద సీట్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా మీకు చూస్తానికి చాలా బాగుంది. పట్టుకోవడానికి పిలియన్ రైడర్ ఉంటాడు కదా, సో అతను పట్టుకొని వెళ్ళడానికైనా సరే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అనేది చాలా బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 160mm అనేది ఉంటుందని చెప్పాను కదా. సో మీకు మినిమం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 160mm అయితే ఉండాలి. అలా చూసుకున్నట్లయితే ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మాత్రం మీకు కింద స్పీడ్ బ్రేకర్ అయితే తగలకూడదు. ఫ్యూయల్ కెపాసిటీ కూడా 7 లీటర్స్ పట్టింది కాబట్టి లాంగ్ రైడ్స్కి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. వెయిట్ వచ్చేటప్పటికి 129 kgs ఉందని చెప్పాను కదా. సో నాకు అంత హెవీ వెయిట్ అయితే ఏం అనిపించలేదు. నార్మల్గా వెయిట్ ఎక్కువ ఉంటే సెంటర్ స్టాండ్ అయితే అంత తొందరగా వేయలేము. సో అలా చూసుకున్నట్లయితే నాకు సెంటర్ స్టాండ్ ఈజీగా వేసాను నేను, నాకు అంత వెయిట్ అయితే ఏమనిపించలేదు. అలాగే మీకు అండర్ సీట్ స్టోరేజ్ 21 లీటర్స్ ఉండిద్ది. దాంట్లోనే మీకు బూట్ లైట్ కూడా ఉంది. బూట్ లైట్ ఉండటం వల్ల మీకు సీట్ కింద ఏదైతే పెట్టుకుంటారో అవి మీకు ఈజీగా కనిపిస్తాయి అని చెప్పాలి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే చిన్న గ్లో బాక్స్ అయితే ఉంది. అందులో లెఫ్ట్ సైడ్ మీకు USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. సో మీ దగ్గర కేబుల్ ఉంటే ఈజీగా ఫోన్స్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మీకు 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీరు ఫోన్కి సంబంధించిన USB ఛార్జర్ సాకెట్ అయితే ఉండిద్ది. రైట్ సైడ్ కూడా మీకు కొద్దిగా స్పేస్ అయితే ఉంది. మొత్తం 4 కలర్స్లో లభిస్తుంది. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. అంతా బాగుంది, కానీ కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే ఉంది. అప్రిలా వెహికల్స్ అంటే మినిమం క్వాలిటీ అయితే ఉంటాయి, కానీ ప్రైస్ ఒకటే కొద్దిగా ఎక్కువ ఉంది అనిపించింది నాకు. అలాగే ఈ వెహికల్ మీరు ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే మినిమం 60,000 నుంచి 65,000 రూపీస్ దాకా డౌన్ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ చూసారు కదా అప్రిల్లా SXR 160 యొక్క ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మంగళగిరిలోని సీతారామ వెస్పా షోరూమ్ యొక్క నెంబర్ అయితే కింద పెట్టేస్తాను, వాళ్ళకి మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నట్లయితే నన్ను అక్కడ ఫాలో అవ్వండి, నాకు మెసేజ్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో. అలాగే మన ఛానల్కి ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అక్కడ ఆల్ అనేది పెట్టండి. అంతే.